ఓం హరి ఓం. గురు బ్రహ్మ గురు విష్ణు గురుదేవో మహేశ్వర గురు సాక్షాత్ పరం బ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. జ్ఞానానందమయం దేవం నిర్మలస్ఫటికాకృతిం ఆధారం సర్వవిద్యానాం హయగ్రీవముపాస్మహే హయగ్రీవముపాస్మహే. నారాయణ సమారంభాం వ్యాసశంకర మధ్యమాం అస్మదాచార్య పర్యంతాం వందే గురు పరంపరాం వ్యాసం వసిష్ఠనప్తారం శక్తే పౌత్రమకల్మషం పరాశరాత్మజం వందే సుఖతాతం తపోనిధిం. వ్యాసాయ విష్ణురూపాయ వ్యాసరూపాయ విష్ణవే నమో వై బ్రహ్మనిధయే వాసిష్ఠాయ నమో నమః. అచతుర్వదనో బ్రహ్మా ద్విబాహురపరో హరిః అఫాలలోచన శంభు భగవాన్ బాదరాయణః. శృతి స్మృతి పురాణానాం ఆలయం కరుణాలయం నమామి భగవత్పాదం శంకరం లోకశంకరం. స్ఫురదిందు వికాసమందహాసా స్ఫురదిందీవరలోచనాభిరామాం అరవింద సమాన సుందరాస్యాం అరవిందాసన సుందరీముపాసే. శారదా శారదాంభోజ వదనా వదనాంబుజే సర్వదా అస్మాకం సన్నిధిం క్రియాతు. సర్వదా అస్మాకం సన్నిధిం క్రియాతు. ఆ శారదాదేవిని సన్నిధిం సత్నిధిం. సత్ అంటే అర్థం ఏంటి? బ్రహ్మజ్ఞానమునందు నిధి అయినటువంటి ఆ సరస్వతీదేవిని ఆ శారదాదేవిని మా ఎదుట ఎల్లప్పుడూ సన్నిధి, మా యొక్క సన్నిధి యందు మా ముందు ఉండుగాక అని. సన్నిధి రెండు మాటలకు అర్థాలన్నమాట. అదనమాట. అటువంటి ఆమె శారదాదేవి, ఆమె వదనాంబుజే, అంబుజం అంటే పద్మం, అటువంటి ముఖపద్మం అయినటువంటి అమ్మవారి యొక్క సంబోధిస్తూ ఆ శారదామాతని మనం ప్రార్థిస్తూ ఉన్నాం. ఈ శారదామాత ప్రార్థన అనేటువంటిది ఏమిటంటే ప్రధానంగా మనకు దీనిలో కూడా శంకర విజయంలో కూడా వస్తుంది. శారదామాతని శంకరాచార్య స్వామి వారు ఆరాధించారనమాట. శారదామాత అంటే సరస్వతీదేవి ఇంకొక పేరు అనమాట అది. అందువలన ప్రధానంగా శారదాపీఠం, శృంగేరిలో ఉన్నది శారదాపీఠం. అమ్మవారిని భారతీ తీర్థస్వామి వారు శారదాంబను ఆయన ధ్యానం చేస్తుంటారు అక్కడ పీఠం వాళ్ళు. అది విశేషమైనటువంటి, అది మనం సూక్ష్మంగా చెప్పుకున్నాం. సరే, ఈ రోజున బ్రహ్మసూత్ర భాష్యంలో అపశూద్రాధికరణం అనేటువంటి ఈ అధికరణం నడుస్తున్నది. అపశూద్రాధికరణం, శూద్ర అధికరణం. శూద్రులకు అప లేదు, ఏమిటి అని అంటే వేదాధ్యయనము లేదు అని చెప్పేటువంటి విషయం వస్తుంది. ఇది చాలామంది వ్యాఖ్యానం చేసినటువంటి సందర్భాలు ఉన్నాయి. ఇక్కడ వీటిల్లో కూడా ఒక పూర్వపక్షాల యొక్క విశేషాలు దీనిలో ఉంది, కానీ వివరంగా తెలుసుకోవాలన్నమాట. ఈ అపశూద్రాధికరణము, శూద్రులకు అధికారము లేదు, దేనిలో? వేదాధ్యయనమునందు అధికారము లేదు అనేటువంటి అధికరణం ఇది. దీనిలో ఏమి చెబుతున్నాడంటే 97వ సూత్రంలో సుగస్య తదనాతత్ అనాదరా. సుగస్య అంటే దుఃఖాన్ని పొందాడు. ఇక్కడ ఏమిటి దుఃఖాన్ని పొందాడు, ఎవరు, ఏమిటి అని అంటే ఇక్కడ ఒక జానశ్రుతి అనే ఒక రాజుగారు, ఆయన చాలా యజ్ఞయాగాదు క్రతువులు దాన ధర్మాలు చేసి అనేకమైనటువంటివి చేసి ఆయన గొప్ప కీర్తిని సంపాదించాడు. ఆ కీర్తి దశ దిశలా వ్యాప్తి చెంది ఉన్నదనమాట. అంత గొప్ప పేరు ప్రఖ్యాతులతో ఉన్నాడు. ఆయన ఒక రోజున తన మేడ మీద కూర్చొని ఉన్నాడు, విశ్రాంతి తీసుకుంటూ ఉన్నాడు. ఆ సందర్భంలో ఆకాశంలో 2 ఋషులు వెళుతున్నారు. ఆ 2 ఋషులు హంస రూపంలో వెళుతున్నారు. హంస రూపంలో వెళుతూ వాళ్ళు ఒకళ్ళతోటి అంటున్నారు. ఏమని అంటున్నారంటే, ఇంకొక ఋషితోటి, ఓయి భల్లాక్ష, ఆ ఋషి పేరు భల్లాక్ష, నీవు ఎటైనా వెళ్ళు కానీ అదిగో ఆ దిక్కు వైపు వెళ్ళవాకు, ఆ దిక్కున ఆ
జానశ్రుతి సంపాదించినటువంటి గొప్ప ఉజ్వలమైన జ్వాల ఉన్నది, ఆ కాంతివంతమైనటువంటిది, అది కనుక వెళ్ళామంటే భస్మం అయిపోతావు. ఆయన బాగా గొప్ప దాన ధర్మాలు ఇవన్నీ చేసి సంపాదించుకొని చాలా గొప్ప పేరు ప్రఖ్యాతులు పొందాడు. అటువైపు వెళ్ళవాకు నా వెంట రా అని అంటున్నాడు. ఈ మాటలు విన్నాడు ఆ భవనం పైన కూర్చున్నటువంటి జానశ్రుతి అనే రాజుగారు. సరే, విన్న తర్వాత రెండో పక్షి అన్నాడు, రెండో హంసగారు అంటున్నాడు, సరే బాగానే ఉంది నువ్వు అలా చెబుతున్నావు, ఈ జానశ్రుతి అనేటువంటి రాజుగారు ఎంత గొప్ప కీర్తిని సంపాదించాడు అని చెబుతున్నావు, ఈ జానశ్రుతి కన్నా గొప్ప ఉజ్వలమైనటువంటి కీర్తిని సంపాదించిన మహాపుణ్యం సంపాదించినటువంటి ఒక ఆయన ఉన్నాడు. ఆయన పేరు రైకుడు అనేటువంటి ఒక బ్రహ్మర్షి ఉన్నాడు, రైకుడు అని చెప్పాడు. ఆయన యొక్క ఈ కీర్తి ముందు, అంటే అగ్నిజ్వాల వంటి కీర్తి ముందు, అంటే అగ్నిజ్వాల అంటే నాలుగు తగలబడిపోతారు నా రథం అనమాట, అనగా గొప్ప కీర్తి అని చెప్పేది అనమాట. ఆ కీర్తి ఎందు జానశ్రుతి యొక్క కీర్తి ఎందుకు పనికిరాదు అని చెప్పేశారు. అనగా రైకుడి యొక్క కీర్తి చాలా గొప్పది అని చెప్పేశారు. ఈ మాటలు విన్నాడు జానశ్రుతి, ఆ రాజుగారు విన్నాడు. ఆ రాజుగారు విని ఆయన వెంటనే ఆయనకి ఏం చేశాడనంటే, ఈయన వెంటనే సుకస్య, అది మన సూత్రంలో సుకస్య, సుగస్య, సుగస్య, సుఖ అనకూడదు, సుగస్య. సుక్ అంటే సుక్, అస్య సుగస్య అంటే దుఃఖం, దుఃఖాన్ని పొంది, అరే నాకన్నా ఇంకా గొప్పవాళ్ళు ఉన్నారే, నేనే ఏదో గొప్పవాడు అనుకుంటున్నానే, నాకన్నా గొప్పవాళ్ళు ఉన్నారా అనేటువంటి విషయాన్ని గ్రహించి ఆయన వెంటనే సుగస్య, దుఃఖాన్ని పొంది వెంటనే 600 గోవులను, ఒక కంఠహారమును, ఒక బంగారు కంఠహారాన్ని, తర్వాత 2 కంచర గాడిదలను, అలానే ఆ రథాన్ని లాగేటుంటే రథానికి కంచర గాడిదలు కట్టున్నాయి, అవి తీసుకొని ఆ చకా వెంటనే ఆ రైకుడి దగ్గరకు వెళ్ళేసేసి, ఆ రైకుడితోటి అని ఉంటాడంటే, ఇవి నేను తీసుకొని వచ్చానయ్యా, ఏ రైక్వా, వీటిని నీవు తీసుకొని నీవు ఏ దేవతను ఉపాసిస్తున్నావో ఆ దేవతను నాకు ఉపదేశింపుము అని అన్నాడు. ఇది జరిగింది. ఇక్కడ చాలా తెలుసుకోవాల్సిన గొప్ప విశేషం ఉన్నది. ఈయన వెంటనే ఏం చేశాడనమాట, నాకన్నా గొప్పవాళ్ళు ఉన్నారు అనేటప్పటికీ వెంటనే అసూయా దుఃఖములు కలిగినాయి ఈయనకి. అప్పటి వరకు తాను అనుకుంటున్నాడు నేనే గొప్పవాడిని ఈ ప్రపంచంలో అని అనుకుంటున్నాడు. ఇప్పుడు ఏంటంటే తెలుసుకొని నేను ఇంకా గొప్పవాడిని కావాలి, అదేంటో విషయం తెలుసుకోవాలి అని అనుకొని ఈ బహుమానాలు తీసుకొని చకాచక ఆ రైకుడి దగ్గరికి వెళ్ళాడు. వెళ్ళి అయ్యా నాకు ఉపదేశించండి అని అన్నాడు. అంటే అప్పుడు రైకుడు అంటాడు, ఇక్కడే విశేషం, ఓయి శూద్రా అని ఒక సంబోధన చేశాడు. అసలు రాజుగారు కదా, కాబట్టి రాజుగారు కాబట్టి హే రాజా అనాలి కదా, కాబట్టి రాజా అనకుండా ఓయి శూద్రా, వీటిని నీ వద్దనే ఉంచుకో అన్నాడు. నేనేం తీసుకుని నీ దగ్గర ఉంచుకో, ఇంటికి రిటర్న్ వెళ్ళిపో అని అర్థం అని జానశ్రుతిని శూద్ర అని సంబోధించాడు. నన్ను శూద్ర అంటాడేంటి, నీ ఇంతటి మహారాజునైతే క్షత్రియుడైతే అని అనుకొని పశ్చాత్తాపము చెంది అసూయాజ్వాలను తొలగించుకొని ఇప్పుడు మరలా వినయంతో వీటితో పాటు మరో 1000 గోవులను ఇవన్నీ తీసుకుని అప్పుడు తెలుసుకున్నాడు. ఆయన శూద్రాన్ని సంబోధించేటప్పటికీ అయ్యో నాలో ఉండేటువంటి ఈ శూద్ర లక్షణము, నేను అసూయ వలన కదా పరిగెత్తుకుంటూ వచ్చాను ఇవన్నీ తీసుకొని అని ఇప్పుడు అసూయ అనేటువంటి దాన్ని పక్కన పెట్టేసేసి పెద్దవాళ్ళ దగ్గరికి పోయేటప్పుడు ఎలా వెళ్ళాలి, బ్రహ్మజ్ఞానుల దగ్గరికి వెళ్ళేటప్పుడు ఎలా వెళ్ళాలి, అసూయాద్వేషాలు లేకుండా ఉండాలి ప్రధానంగా అని చెబుతున్నాడు. అది అసూయాద్వేషాలు లేకుండా ఉండాలి, అప్పుడు ఆయన దగ్గరికి పోవాలి అని అర్థం చెబుతున్నాడు. సరే, రాజుగారు కాబట్టి ఆయన చాలా ధనం ఉంటుంది కాబట్టి ఈసారి ఆ 1000 గోవుల్ని తీసుకున్నాడు. తన కుమార్తెను కూడా తీసుకొని వెళ్ళి ఆ రైకుడికి సమర్పించేసేసాడు. ఇప్పుడు ఏమిటి, గురువు దగ్గర శిష్యుడు ఎలా ఉండాలనో అది విషయం చెబుతున్నాడు. అది విషయం. గురువుని ఆశ్రయించి ఆ గురువు దగ్గర నుంచి బ్రహ్మజ్ఞానం పొందాలి అని అంటే శిష్య లక్షణం ఉండాలి అని అర్థం చెబుతున్నాడు. ఆ శిష్య లక్షణం వచ్చింది ఇప్పుడు వచ్చిన తర్వాత ఆ రైకుడికి చెప్పాడు అనేటువంటి విషయం వచ్చింది.
ఇక్కడ ఈ విధంగా వాటిని తీసుకున్నాడు, చెప్పాడనమాట. ఇక్కడ చెప్పిన తర్వాత ఇక చెబుతున్నాడు, పూర్వపక్షం వేసేస్తున్నాడు. ఏం చెబుతున్నాడంటే, దేవతలకు బ్రహ్మ విద్యకు అర్హులని క్రింద అధికరణంలో చెప్పారు కదండి. ఎప్పుడంటే మనుష్యాధికరణంలో చెప్పారు కదా, మానవులకి బ్రహ్మ విద్య యందు అధికారం ఉన్నదని చెప్పారు. సరే, అట్లా బ్రహ్మ విద్య యందు అధికరణం దేవతలకు కూడా ఉన్నదని చెప్పారు కదా, అది అధికారంలో ఉన్నది. అయితే ఇక్కడ ఏంటనమాట, ఛాందోగ్యోపనిషత్తులో రైకుడు ఏం చేశాడు, ఆ రాజుగారిని, రైకుడు అనేటువంటి ఋషి ఆ రాజుగారికి శూద్రాన్ని సంబోధించి బ్రహ్మ విద్యను తర్వాత అతనిలో అసూయపోయిన తర్వాత బ్రహ్మ విద్యను ఇచ్చాడు. ఇది చెబుతున్నాడు. ఈ బ్రహ్మ విద్యను ఇచ్చాడు గనక ఇక్కడ విశేషం ఏమిటంటే చెప్పున్నటువంటిది ఒక ఉదాహరణ తీసుకొచ్చి పెడుతున్నాడు. ఈ జానశ్రుతి ఎవరు అనంటే క్షత్రియుడే. అయితే ఈయన మొట్టమొదట రైకుడు ఈ క్షత్రియుణ్ణి శూద్ర అన్నాడు. శూద్ర అని నీకు చెప్పను పో అన్నాడు. శూద్ర అని నేను చెప్పను బ్రహ్మ విద్య అని అన్నాడు. అంటే అర్థం ఏమిటి, శూద్రునకు బ్రహ్మ విద్య చెప్పను అనే, శూద్రునకు బ్రహ్మ విద్య యందు అధికారము లేదు అని దీనిలో చెప్పాడు. మరి మొట్టమొదటి శూద్రానికి సంబంధించి నేను చెప్పను పోవన్నాడంటే శూద్రుడు అని అర్థం. కానీ బ్రహ్మజ్ఞాన సంపన్నుడు కనుక శూద్రునకు అధికారం లేదు కదా, కాబట్టి శూద్రునకు బ్రహ్మజ్ఞానం నందు అధికారం లేదు అని ఒక పూర్వపక్షం వేసేసాడు. బ్రహ్మజ్ఞానం నందు అధికారం లేదు కదండి, మరి ఛాందోగ్యోపనిషత్తులో శూద్రునికి అధికారం లేదని చెబుతున్నాడు అనేటువంటి పూర్వపక్షం ఉంది కదా. అయితే ఇప్పుడు నేను ప్రశ్న వేస్తున్నా. భారతంలో విదురుడు ఉన్నాడు. విదురుడు జన్మతః శూద్రుడైన, ఆయన శూద్రుడు కాబట్టి ఆయన రాజరికం ఇవ్వలేదు ఆయనకి. జన్మతః శూద్రుడు కానీ బ్రహ్మజ్ఞాన సంపన్నుడు అయినాడు. భారతంలో విదురు నీతి దానిలో చెప్పినటువంటి ఆ జ్ఞానం ఇవన్నీ చూస్తుంటే బ్రహ్మజ్ఞాన సంపన్నుడు అయినాడు కనుక శూద్రునికి అధికారం లేదా అని పూర్వపక్షం వేసేసాడు. మనకు పూర్వపక్షంలో ఇదే అర్థం చేసుకోవాలి. అంటే పూర్వపక్షం ఎప్పుడైనా వేసేటప్పుడు విశాలమైనటువంటి ఈ జ్ఞానం ఉంటేనే వేయగలుగుతాడు, లేకపోతే వేయలేడు. ఎందుకనంటే ఈ బ్రహ్మ ఈయన చెప్పుకుంటూ వచ్చేసేసాడు కదా శూద్రుడు లేదనంటే, మరి అట్టయితే భారతంలో విదురుడు ఉన్నాడు కదండి అని ప్రశ్న వేసేసాడు, పూర్వపక్షం వేసేసాడు. దీనికి సమాధానం చెప్పాలి. ఇక్కడ విశేషం ఏంటంటే జానశ్రుతి రాజుగారు, ఈయన క్షత్రియుడు. ఈయనకి క్షత్రియుడికి బ్రాహ్మణుడి మాదిరిగానే ఉపనయనాది సంస్కారాలు ఉన్నాయి. ఉపనయనం అంటే ఉపనయనం చేసి గాయత్రి మంత్రాన్ని ఉపదేశిస్తారు. ఇవన్నీ ఉన్నాయి, క్షత్రియుడికి ఉన్నాయి. ఇంకా విశేషం ఏంటంటే ఈయన రాజుగా ఋషిగారి దగ్గరికి వచ్చేటప్పుడు ఉత్తి చేతులతో రాల, బోధనమును తెచ్చి ఇచ్చాడు, బోధనాన్ని కూడా తీసుకొచ్చి ఇచ్చాడు. అప్పుడు రాజుగారికి బ్రహ్మ విద్యను చెప్పేశాడు అని చెప్పేశాడు. ఇక్కడ రైకుడు జానశ్రుతిని శూద్ర అని సంబోధించాడు కదా, ఆ సంబోధించడంలో ఉండేటువంటి అర్థం ఏమిటంటే జానశ్రుతి క్షత్రియుడు కానీ శూద్రుని వలె దుఃఖించాడు, అసూయతో ధనము తీసుకుని వెళ్ళనే కానీ గురు శుశ్రూష చేయలేదు. మొట్టమొదటిసారి ఏం చేశాడు, నాకు ఇది అన్నారని నేను చెప్పకపోనంటే శూద్రాన్ని నేను చెప్పకపోనంటే రిటర్న్ వెళ్ళిపోయినాడు. అంతేగాని గురువుగారి దగ్గర శుశ్రూష చేయాలి అనేటువంటి ఈ భావం కలగలేదు. అసలు ఎవరు ఈయన క్షత్రియుడే, ఉపనయనాది సంస్కారాలు ఉన్నటువంటి వాడే, కానీ మధ్యలో వచ్చి సూత్ర లక్షణం వచ్చింది. అది సూత్ర లక్షణం వచ్చేటప్పటికి సూత్రాన్ని సంబోధించాడు. కాబట్టి సూత్ర లక్షణం కనుక ఉంటే బ్రహ్మ విద్యకు అర్హత లేదు అనేటువంటి ఒక విషయం దీనిలో చెబుతున్నాడు. సూత్ర లక్షణం ఉంటే వాడు క్షత్రియుడే కానీ సూత్ర లక్షణం ఉన్నది, వాడికి బ్రహ్మ విద్య యందు అధికారం లేదు. ఆ సూత్ర లక్షణం లేకపోతే గురు శుశ్రూష చేసేవాడు వచ్చేసేది అని దీనిలో అర్థం. రైకుడు అనేటువంటి ఆయన ఎవరంటే ఈ మహర్షి ఫలానా చోట ఉన్నటువంటి వాడు అని చెబుతున్నాడు. ఇక్కడ విశేషం ఏం చెబుతున్నాడంటే, ఇక్కడ చెప్పేటువంటిది ఏమిటంటే జన్మన జాయతే శూద్ర, జన్మన జాయతే శూద్ర, పుట్టుకతోటే అందరూ కూడా ఎవడైనా సరే శూద్రుడే. అసలు శూద్రుడు అనే మాటకు అర్థం ఏంటంటే సంస్కార రహితుడు అని అర్థం.
సంస్కార రహితుడు అని సంస్కార రహితుడు అంటే సంస్కారములు లేనివాడు అని అర్థం. ఈ సంస్కారముల్లో ఏమిటి 16 సంస్కారాలు ఉన్నాయి. వాటిల్లో ఉపనయనం అనేటువంటిది ఒక సంస్కారం. విద్య అనేది ఒక సంస్కారం, సరే. ఉపనయనం అనేటువంటి సంస్కారం అన్నమాట. ఇట్లా 16 సంస్కారాలు. అయితే ఇక్కడ ప్రతివాడు పుట్టుకతోటే శూద్రుడు అని చెప్పారు. అయితే కర్మణా జాయతే ద్విజః, కర్మణా జాయతే ద్విజః, కర్మ వలన అతను బ్రాహ్మణుడుగా పుడుతున్నాడు. ఏమిటి కర్మ అనేటువంటిది? ఏమిటి కర్మ అంటే ఉపనయనాది సంస్కార కర్మలు అని అర్థం. ఉపనయనాది సంస్కార కర్మల వలన అతడు ద్విజః, రెండో జన్మ ఎత్తుతున్నాడు. ద్వి అంటే రెండు, జ పుట్టుక. అందుకని ద్విజుడు అంటే రెండవ జన్మ కలిగిన వాడు అని అర్థం. దీనిలో ఒక్కొక్కసారి ఏమంటారో తెలిసిన వాడిని ఏమన్నా విక్రించడానికి ఒరే ద్విజ అంటారు. అంటే ఏం తెలిసిన రెండో అర్థం ఒరే పక్షి అని అర్థం. అంటే వాడిని ఎక్కిరించడానికి అపహాస్యం. ద్విజ అంటే రెండవ జన్మ కలిగినటువంటిది. రెండో జన్మ అంటే ఏంటి? మొదటి జన్మ ఏంటి? గుడ్డు, అండం. పక్షి ఏం చేస్తుంది? అండం పెడుతుంది. అండం పెట్టింది, అది ఒక జన్మ దానికి. తర్వాత 20 రోజులకి దానిలోంచి పిల్ల వచ్చేస్తుంది. అది అసలు పక్షి. అంటే అర్థమేంటి? ద్విజ అంటే 2 జన్మలు కలది పక్షి అని అర్థం. ఇది అసలు ద్విజ అంటే ద్విజ అనేదానికి పక్షి అని ఇంకొక అర్థం. ఒక్కొక్కసారి ఒరే పక్షి పోరా అంటుంటారు. ఒరే పక్షి పోరా అంటే 2 జన్మలు కలిగినటువంటి వాడా పోరానని. వీడేమర్థం చేసుకుంటాడంటే నేను నన్ను బ్రాహ్మణుడు అన్నాడు కాబట్టి ఎంత సంతోషమో కదా అని అనుకుంటాడు. పైకి అర్థం అది అనమాట. కాబట్టి ద్విజ అనేటువంటి 2 అర్థాలు. ఇక్కడ మాత్రము బ్రాహ్మణుడు అనే అర్థం. కర్మణ జాయతే ద్విజ వేద పాఠంతు విప్రాణం. ఈ ఉపనయనం అయిన తర్వాత విప్రాణం బ్రాహ్మణుడు వేద పాఠంతు, వేదమును చదివినందువలన విప్రుడు అవుతాడు. ఇప్పుడు విప్రుడు అనే శబ్దం ఉంది, బ్రాహ్మణ అనే ఒక శబ్దం ఉంది. బ్రాహ్మణ అనే శబ్దం ఒకటి ఉంది, ద్విజ అనే శబ్దం ఇంకొకటి ఉన్నది, విప్రుడు అనే శబ్దం ఇంకొకటి ఉంది. ఇందులో బ్రాహ్మణ అనే శబ్దానికి అర్థం ఏమిటంటే విష్ణుమూర్తి అని అర్థం. అనగా సాక్షాత్తు పరమాత్మ. బ్రాహ్మణుడు ఎదురొస్తున్నాడు, బ్రాహ్మణుడు కనపడ్డాడు అని అంటే సాక్షాత్తుగా పరమాత్మ కనపడ్డాడు అని అర్థం. అది ఈ విషయం మనకు విష్ణు సహస్రనామంలో బ్రహ్మ, బ్రహ్మణ, బ్రహ్మ అనే కూడా వరుసగా ప్రత్యేకంగా ఈ బ్రహ్మ మీద ఒక శ్లోకం ప్రత్యేకంగా ఉంది. దానిలో బ్రాహ్మణ అని ఉన్నది. బ్రాహ్మణ ప్రియ, బ్రాహ్మణ అని అట్లా. బ్రాహ్మణుడు అంటే విష్ణుమూర్తి అని అర్థం, అనగా పరమాత్మ అని అర్థం, ఒక అర్థం. తర్వాత విప్రుడు అనే దానికి అర్థం ఏమిటంటే వేదములు ఎవరైతే ఏ బ్రాహ్మణుడైతే చదువుకున్నాడో ఆ బ్రాహ్మణుణ్ణి, వేదములు అంటే వేదముల్లో ఉన్న సంహితా భాగం కానీ ఉపనిషత్తులు కానీ, ఈ వేదంలో ఉన్న 4 చాప్టర్స్, వీటిల్లో ఏ చాప్టర్ చదువుకున్నా కానీ వాడు విప్రుడు. ఇది అర్థం. ఇప్పుడు బాగా అర్థం చేసుకోండి. ఇప్పుడు కూర్చున్న వాళ్ళు వినేటువంటి వాళ్ళందరూ కూడా ఈ ఉపనిషత్తుల్ని సమన్వయం చేసుకుని అర్థం చేసుకుంటున్నారు కాబట్టి వీళ్ళందరూ విప్రులు అని అర్థం. ఎవరైతే ఈ వేదాన్ని చదవరో వాళ్ళు విప్రులు కాదు. సంస్కారం కూడా ఉపనయనం చేసుకోవచ్చు, కానీ ఆయన విప్రుడు అనం. ఆయన్ని వేదం చదువుకుంటేనే అప్పుడు విప్రుడు అనాలి. వేదం చదువుకుంటేనే అదనమాట. కాబట్టి బ్రాహ్మణుడు, విప్రుడు ఈ 2 పదాలు. ద్విజుడు అంటే ఉపనయనం అయినటువంటి వాడు, రెండో జన్మ. ఇట్లా అర్థాలు ఉన్నాయి. ఇటువంటి ఆ బ్రాహ్మణుడిని సంబోధించేటువంటి భూసురుడు, భూమి మీద ఉండేటువంటి దేవత, ఇట్లా ఈ విధమైనటువంటి పదాలు ఉన్నాయి. కాబట్టి వేదం చదువుకుంటే విప్రులు, బ్రహ్మజ్ఞానంతో బ్రాహ్మణాః. తర్వాత ఆ వేదంలో ఉండేటువంటి బ్రహ్మజ్ఞానము అనగా వేదాంతం ఉన్నదే, ఉపనిషత్తు ఉన్నదే, ఆ ఉపనిషత్తు చదువుకుంటే బ్రాహ్మణాః అది అర్థం. ఉపనిషత్తులో ఏమున్నది? పరమాత్మ సంబోధన ఉన్నది, అంత పరమాత్మ తత్వం ఉన్నది. ఇప్పుడు మనం చదువుకున్నదంతా అదే. అందువలన వాడు బ్రాహ్మణుడు అవుతాడు. నువ్వు బ్రాహ్మణుడివా అంటే ఉపనిషత్తు చదువుకున్నావా అని అర్థం. లేదంటే నేను విప్రుణ్ణి అంటే కేవలం వేదంలో సంహితా భాగం చదువుకున్నాను అని అర్థం.
ఇది అర్థాలు. కాబట్టి ఈ ఉపనిషత్తు ఎవరైతే అధ్యయనం చేస్తారో వాళ్ళకి తెలుసుకుంటారో, అనగా ఈ ఉపనిషత్తులు అంటే ఇదే, బ్రహ్మసూత్రాలు కానీ ఉపనిషత్తులు కానీ అంతా ఒకటే, వాళ్ళని బ్రాహ్మణులు అనాలి. అదే అనమాట. సహజంగా ఇప్పుడు ప్రస్తుత పరిస్థితుల్లో ఆ పదం అంతా సంకుచితం అయిపోయింది, సంకుచితమై అర్థం వ్యతిరేక అర్థంలోకి వచ్చేసింది. అది అట్లా అనమాట. అంటే బ్రాహ్మణుడు అంటే ప్రస్తుత కాలంలో ఏమని చెప్పుకోవాలో జంజం వేసుకొని తిరిగేటువంటి వాడు అని అర్థం. నేను బ్రాహ్మణుడిని అని చెప్పుకుంటాడు, జంజం వేసుకొని తిరుగుతుంటాడు. అది అంతేగాని ఆ పదానికి అర్థం ఏంటి, ఉపనిషత్తులు అధ్యయనం చేసినటువంటి వాడు బ్రాహ్మణుడు అనాలి. అది అని ఎక్కడ ఉన్నది, దీనిలో భారతంలో ఉంది. అయితే భారతం అనేటువంటిది చెప్పేటప్పటికల్లా ఏం చెప్పుకోవాలి అని అంటే, వీటిని మనకు వేదములు, ఆ వేదములు తర్వాత స్మృతులు చెప్పుకోవాలి. స్మృతులు అని అంటే ఈ యాజ్ఞవల్క్య స్మృతి ఇట్లా ఇటువంటివి. స్మృతి అనేటువంటిది వేదంలో చెప్పినటువంటి ధర్మాన్ని అనుసరించి చెప్పేటువంటివి అనమాట. వీటిని స్మృతులు అంటారు. స్మృతి అంటే జ్ఞాపకము అని అర్థం. ఇప్పుడు నాకు స్మృతి పదానికి వచ్చిందంటారు చూడండి, నాకు గుర్తుకొచ్చింది జ్ఞాపకం అని. అనగా వేద ధర్మాన్ని జ్ఞాపకం చేస్తుంటాయి ఆ స్మృతులు. ఆ పుస్తకాలు ఉన్నాయి, వాటిల్లో యాజ్ఞవల్క్య స్మృతి అనేటువంటిది చాలా ఇంపార్టెంట్. అది సరే, ఆ స్మృతి అండి ఉదాహరణ చెప్పుకున్నాం. ఈ స్మృతులు కూడా స్మృతిని అనుసరించి కూడా మనకు ప్రత్యేకంగా ఇతిహాసాలు వచ్చినాయి. ఇతిహాసము అని అంటే అర్థము చరిత్ర అని అర్థం, రాజుల యొక్క చరిత్ర అని అర్థం. ఈ రాజుల యొక్క చరిత్రను అంటే భారతం, ఈ భారతంలో రాజుల యొక్క చరిత్రను వేద ధర్మాన్ని కలిపి చెప్పేశారు. అనగా దీనిలో వేద ధర్మం మిళితమై ఉంటుంది. కాబట్టి వేద ధర్మం దీనిలో ఉంది కదా భారతంలో అని ఇక్కడ అర్థం. వేద ధర్మము భారతంలో ఉంది. ఆ వేదంలో ఉండే ధర్మాలు ఏవైతే ఉన్నాయో అనేకమైన విషయాలన్నీ కూడా భారతంలో ఉన్నాయి. అది అలానే ఇతిహాసాలని తర్వాత ఇతిహాసాల్లోకి రాగానే భాగవతం వస్తుంది. భాగవతంలో కూడా రాజుల యొక్క చరిత్రలు దానిలో విశేషమైనవి. రామాయణం వచ్చేటప్పుడు కావ్యంలోకి వస్తుంది. కానీ భారత భాగవత రామాయణాలని మూడింటిని ఒక ఘాటన కట్టేశారు, ఒక పద్ధతిలో పెట్టేసేసి ఇవి పురాణాల కింద కూడా లెక్క వేసేశారు. కానీ వాస్తవానికి పురాణాలు ఏమిటి, 18 పురాణాలు. ఇప్పుడు వరుసగా చెప్పుకుంటూ వస్తే వేదములు, స్మృతులు, ఇతిహాసములు, పురాణములు, కావ్యములు. ఇవి ఇతిహాసములు అంటే రాజుల చరిత్రల గురించి చెప్పేటువంటిది భారతం. ఇతిహాసములు, పురాణాలు 18 పురాణాలు, కావ్యములు అంటే ఇప్పుడు మనకు చెప్తున్నటువంటి ప్రబంధములు అని చెబుతుంటారు చూశారు, అష్టదిగ్గజ కవులు రాసినా కానీ, అలానే కాళిదాసు గారు రాసిన కావ్య పుస్తకాలు కానీ, వీటివన్నీ కావ్యాలు. అదనమాట. వీటిని అన్నిటిలో ఏమున్నది అని అంటే, మొట్టమొదట మూలమైనటువంటి వేదంలో ఏం చెప్పాడో వేద ధర్మము, ఆ వేద ధర్మము వీటిల్లో అనుస్యూతంగా దారం అంటే పూసలలో కూర్చున్నటువంటి దారం అనేటువంటిది ఉంటేనే ఈ పూసలన్నీ నిలబడుతున్నాయి. కానీ వీటన్నిటిలోనూ దారం వలె ఈ వేద ధర్మము వీటన్నిటిలోనూ ఉన్నది. ఈ పూసలు అనేటువంటివి రకరకమైన స్మృతులు అనుకోండి, పురాణాలు అనుకోండి, అనేకమైన కావ్యాలు అనుకోండి, ఇవన్నీ అనమాట. వీటిల్లో దారంలాగా ధర్మం ఉన్నది. అది ఇది విశేషం వాటన్నిటిలో. కాబట్టి ఇక్కడ చెబుతున్నది భారతంలో ఉండేటువంటి విషయాన్ని చెప్పి ఇక్కడ ఏం చెబుతున్నాడంటే, బ్రాహ్మణుడు జన్మతే శూద్రుడు, కర్మల వలన ద్విజుడు అవుతున్నాడు. వేదం చదువుకుంటే విప్రుడు అన్నారు. మరి బ్రహ్మజ్ఞానం సంపాదించుకున్నాడు, ఉపనిషత్తుల్లో చెప్పిన బ్రహ్మజ్ఞానం. ఆ దానివల్ల బ్రాహ్మణుడు అని లోకం అంటున్నారు అని చెప్తూ, బ్రాహ్మణులు క్షత్రియులు వీళ్ళిద్దరు ఉపనయనాది సంస్కారములచే వేదాది విద్యలు అభ్యసించడం అర్హులు అని తేల్చేశాడు. అంటే ఉపనయనము, ఉపనయనము, నయనము అంటే కన్ను అనేటువంటిది అర్థం తెలుస్తుంది. ఉపనయనం అంటే అసలు ఒక కన్ను ఉందండి నీకు, ఉపనయనం అంటే ఇంకో రెండో కన్ను తెచ్చుకుంటున్నావు అని అర్థం. ఒక కన్నుతోటి ఏం చూస్తున్నావు అని అంటే ఈ చరాచర జగత్తును చూస్తున్నావు, ఒక కన్నుతోటి చరాచర జగత్తును చూస్తున్నావు.
ఇది ఏమిటి అదేమిటని తెలుసు అంతే. రెండో కన్ను వచ్చేటప్పటికి ఈ చరాచర జగత్తులో ఉన్న బ్రహ్మాన్ని దర్శిస్తావు, అది అర్థం. ఉపనయనం అంటే అది అర్థం. ఆ ఉపనయనం చేసుకునేది ఏమిటి? బ్రహ్మజ్ఞానం. ఆ బ్రహ్మజ్ఞానం వలన రెండో కన్ను వస్తుంది నీకు. రెండో కన్ను వచ్చినందువలన ఇదే ఉపనయనం అంటే అసలు అర్థం. అనగా ఈ చరాచర జగత్తులో పరమాత్మను దర్శించరా, ఆ పరమాత్మను దర్శించడానికి ఇంకో కన్ను ఇస్తున్నాను అని అర్థం. ఆ కన్ను అనమాట. అందుకని ఆ కన్ను వచ్చిందని అంటే ఈ బ్రహ్మసూత్రములు ఏంటి, ఉపనిషత్తులు ఏంటి, వేదం చదువుకుంటే ఈ బ్రహ్మమును గురించి పరమాత్మని గురించి అంతా తెలుస్తుంది. అప్పుడు అతనికి పరమాత్మ సాక్షాత్కారం కలుగుతుంది. చివరికి లక్ష్యం ఏమిటి? ఉపనయనం యొక్క లక్ష్యం ఏమిటి అసలు? పరమాత్మ సాక్షాత్కారం. పరమాత్మ సాక్షాత్కారము ఉపనయనం యొక్క లక్షణము. ఇది ఎవరికి ఉంది? బ్రాహ్మణుడికి ఉన్నది అని చెబుతున్నారు. కాబట్టి బ్రాహ్మణుడుగా పుట్టడం అనేటువంటిది ఒక అదృష్టమైనటువంటిది. ఆ అదృష్టాన్ని దురదృష్టం చేసుకోకుండా ఉపనయనం చేశారు కనుక మనం బ్రహ్మజ్ఞానం సంపాదించుకోవాలి. బ్రహ్మజ్ఞానం కనుక వస్తే మనకు ఆ పరమాత్మ సాక్షాత్కారం అవుతుంది. మరలా ఉత్తమ జన్మ, ఇంతకన్నా ఉత్తమ జన్మ, గొప్ప జన్మ వస్తుంది, లేకపోతే మోక్ష సిద్ధిస్తుంది అనేటువంటి భావం కోసం ఉపనయనం చేస్తారు. అలా అనమాట, ఉపనయనం చేస్తారు. ఉపనయనాది సంస్కారంలో వచ్చారనమాట. అయితే ఇక్కడ ఏం చేస్తున్నాడు అనమాట, వాళ్ళు అర్హులు. కానీ ఇక్కడ విశేషం ఏమిటంటే ఇటువంటి వాళ్ళు, ఆ ఉపనయనాది సంస్కారాలు లేనటువంటి వాళ్ళు బ్రహ్మ విద్యకు అర్హులు కాదు అని చెబుతున్నారు. ఉపనయనాది సంస్కారములు కాని వారు బ్రహ్మ విద్య ఉపనిషత్తుల్లో ఉన్నది, అది తెలుసుకోండి అని చెబుతున్నాడు. అనగా వేదంలో ఉన్న చివరి భాగము ఉపనిషత్తు. ఉపనిషత్తు అనగా ఆ బ్రహ్మము దగ్గర కూర్చోవటం అని అర్థం అనమాట. బ్రహ్మ సాక్షాత్కారం అది. ఇక్కడ ఒక విశేషం వస్తున్నది. ఏమిటంటే విశ్వామిత్రుడు ఒక ఆయన, జనకరాజు, వీళ్ళిద్దరూ బ్రాహ్మణులు కాదు. విశ్వామిత్రుడు క్షత్రియుడు, జనకరాజు క్షత్రియుడే. కానీ వీళ్ళిద్దరూ బ్రహ్మజ్ఞాన సంపన్నులు. ఇప్పుడు ఇక్కడ ఒక ప్రశ్న వేస్తారు. వేదం చదువుకున్న వాళ్ళు ప్రశ్న వేస్తారు. ఏం ప్రశ్న వేస్తారనంటే ఋగ్వేదం తీయంగానే మొట్టమొదట ఈ విశ్వామిత్రుడు అంటే ఉదాహరణకి గాయత్రి మంత్రం ఉందనుకోండి, గాయత్రి మంత్రాన్ని ద్రష్ట ఎవరు? విశ్వామిత్రుడు. విశ్వామిత్రుడు గాయత్రి మంత్ర ద్రష్ట. అట్లా అనేక గొప్ప గొప్ప మంత్రాలు కనుక ద్రష్టలు ఎవరు? సప్త ఋషులు. మనకు సప్త ఋషులు అనే పేర్లు తెలుసు. విశ్వామిత్రుడు, వశిష్ఠుడు, అత్రి, గౌతమ, ఈ విధంగా తెలుసు. జమదగ్ని, ఇట్లా పేర్లు తెలుసు. వీళ్ళు మంత్రద్రష్టలు, సప్త ఋషులు. వీళ్ళు కాక ఇంకా చాలామంది, అనేక మంది ఉన్నారు. ముఖ్యంగా ఈ సప్త ఋషులు వేదంలో మంత్రద్రష్టలు వాళ్ళు. అయితే వీళ్ళు అలా అయితే విశ్వామిత్రుడు క్షత్రియుడు కదండి అని అంటారు. అటువంటి ఆయన మరి మంత్రద్రష్ట అయినాడు, అంత గొప్పవాడు అయినాడు అనేటువంటి మాట వస్తుంది. ఇక్కడ ఒక వివరణ ఏమిటంటే సప్త ఋషులు అనేటువంటి ఈ పదానికి మనకు ఏమని తెలుస్తుందంటే సృష్టి క్రమం జరిగేటప్పుడు బ్రహ్మదేవుడి నుంచి ప్రజాపతులు 14 మంది ప్రజాపతులు వచ్చారు. అలానే ఇంకా మనవః చత్వారో, అదేంటిది సప్త ఋషయ, గీతలో చెప్పాడు అక్కడ వరుసగా. ఏమిటనంటే చత్వార అంటే 4 సనక సనందనాదులు, తర్వాత సప్త ఋషులు, వీళ్ళందరూ పుట్టుకుంటూ వచ్చారు అని చెప్పేశారు. ఆ సప్త ఋషులు ఇగో విశ్వామిత్రుడు ఇట్లా వాళ్ళు అని భావించాలి. మరి మనం పురాణాల్లో వీటిల్లో వచ్చేటువంటి విశ్వామిత్రుడు ఇటువంటి వాళ్ళు అనేటువంటి వాళ్ళు మరి ఒక్కొక్క యుగానికి ఒక్కొక్క రకంగా అంటారు. అంటే ఇప్పుడు ఎట్టనమాట 27 మహాయుగాలు జరిగినాయి. 27 మహాయుగాలు, ఇప్పుడు 28వ జరుగుతుంది, 28 జరుగుతున్నది ఇప్పుడు. వాటిల్లో విశ్వామిత్రుడు ఉన్నాడు, వశిష్ఠుడు ఉన్నాడు, భరద్వాజుడు ఉన్నాడు, అగస్త్యుడు ఉన్నాడు, అందరూ ఉన్నారు. అట్లనే ఒక్కొక్క యుగంలో ఉన్నారనమాట వాళ్ళు. దాని యొక్క భావం అర్థం చేసుకోవాలి. కానీ ఒరిజినల్గా ఏంటంటే వేద మంత్ర ద్రష్టలు అనేటువంటి వాళ్ళు సప్త ఋషులు. ఆ సప్త ఋషులు ఎవరనగా చతుర్ముఖ బ్రహ్మగారి దగ్గర నుంచి వచ్చినటువంటి వాళ్ళు అని ఆ భావం అక్కడ తెలుసుకోవాలన్నమాట. సరే,
ఇక్కడ ఏమంటున్నాడు, వీరు బ్రహ్మజ్ఞాన సంపన్నులు కనుక ఉపనయనాది సంస్కారాలు ఉన్నవారు బ్రహ్మ విద్యకు అర్హులు. అసలు వీళ్ళు ఒరిజినల్గానే బ్రహ్మజ్ఞాన సంపన్నులు అండి, కానీ మిగిలినటువంటి వాళ్ళందరూ కూడా ఉపనయనాది సంస్కారములు ఉంటేనే అర్హులు. ఈ విద్యను గురువును శ్రద్ధతో అభ్యసించు. తద్విద్య ప్రణిపాతేన పరిప్రశ్నేన సేవయ ఉపదేశంతి తే జ్ఞానం జ్ఞానిన తత్వదర్శిన. అది ఇది శ్రీకృష్ణ పరమాత్మ చెప్పినటువంటి విషయం సాక్షాత్ అక్షరాల నిజం, ఇందులో సందేహం లేదు. అప్పటికి ఇప్పటికీ కూడా అంతే. అప్పటికి ఇప్పటికీ, అప్పటికి అంటే వేదకాలంలో ఎట్లయితే గురు శుశ్రూష చేసి నేర్చుకున్నారో బ్రహ్మజ్ఞానము, ఇప్పుడు కూడా అంతే. అటువంటి ఈ బ్రహ్మజ్ఞానము ఆ గురువు దగ్గర చేరి నేర్చుకోవాలి. సాష్టాంగ ప్రణామములు చేసి, ఇక్కడ ఒక విశేషం చెబుతా, సాష్టాంగ ప్రణామములు చేసి. రవిశంకర్ మా ఇంటికి వచ్చినప్పుడల్లా సుమారు ఇప్పుడు 10 సార్లు సాష్టాంగ ప్రణామాలు చేశాడేమో. రాగానే సాష్టాంగ ప్రణామం చేసేస్తాడు. సహజంగా అందరూ ఏం చేస్తారంటే, ఆ గురుగారు నమస్కారం అండి అని ఒక ఆ చేతులు జోడించి అట్లా వదిలిపోయిందిలే అని అనుకుంటారు. చేసేసాం నమస్కారం అని చేసేసారు. కానీ సాష్టాంగ నమస్కారం చేయటం అనేటువంటిది పురుషుల్లో చూస్తే నాకు ఇంతవరకు ఎవరు చిక్కల. కానీ మేము స్వామివారి దగ్గర సాష్టాంగ నమస్కారం చేస్తాం. భారతీయ తీర్థ స్వామివారి దగ్గర నేను అందరం కూడా, ప్రతి వాళ్ళు అందరూ సాష్టాంగ నమస్కారం చేస్తాం. గురువు దగ్గర సాష్టాంగ నమస్కారం చెయ్యాలి అనేటువంటి భావం కలిగింది అని అంటే అతనిలో బ్రహ్మజ్ఞానమునందు ఆసక్తి ఉన్నది అని అర్థం. సాష్టాంగ నమస్కారానికి అసలు దీనిలో ధ్వని ఏందో తెలుసా అంటే అసలు అర్థము, పూర్తిగా అహంకారాన్ని వదిలివేసేసి కర్ర ఎట్టయితే ఉందో, ఇప్పుడు ఒక కర్ర ఉందనుకోండి, అలా నిలబెట్టామనుకోండి, స్ట్రైట్గా 90 డిగ్రీస్లో నిలబడుతుంది. అలా నిలబడుతుంది. అలానే మనం 90 డిగ్రీస్లో నిలబడ్డామనుకోండి, అది అహంకారం గురువు దగ్గర. అదే ఆ కర్రని పడేసామనుకోండి నేలకి, నేల మీద పడేస్తే ఏమవుతుంది, ఆ కర్ర పూర్తిగా నేలకు ఆనుకుంటుంది. అది అనగా దాని యొక్క హైట్ ఎట్లయితే పైన నిలబడి ఎట్లయితే ఉండి ఓహో నేను అందరికీ చెబుతుంటుంది, నేను కాక ఉన్నాను, నేను కాక, ఆ కర్ర అందరికీ చూపిస్తుంటుంది నేనున్నానని. ఇప్పుడు నేల మీద పడేసేటప్పటికి అహంకారం అంతా పోయి ఆ నేలని ఖర్చుకొని ఉంటుంది, అంటే అహంకారం పోయింది. అందుకనే సాష్టాంగ ప్రణామము అనేటువంటి దానికి ఇంకొక మాట ఉన్నది, దండ ప్రణామంబులు చేసి. ఎక్కడుందో తెలుసండి దండ ప్రణామంబులు చేసి? తిక్కన గారు స్వప్నం వచ్చింది ఆయనకి. ఆ స్వప్నంలో హరిహరనాథ దేవుడు కనపడ్డాడు. ఆయన కనపడేటప్పుడు ఎలా కనపడుతున్నాడు, సగమేమో విష్ణువు, సగమేమో శివుడు. శివుడేమో తెల్లగా ఉంటాడు, విష్ణువేమో నల్లగా ఉంటాడు. అలా ఉన్న తర్వాత ఈయన అంటాడు, కిమస్థి మాలాం కిం కౌస్తుభం వా పరిష్క్రియాయాం బహుమన్యసేత్వం అని చెప్పాడు. కిమస్థిమాలాం అని చెప్పాడు. కిం అస్థిమాలాం, నీకు సగభాగం చూస్తుంటేనేమో ఈ ఎముకల దండ కనపడుతుందంటే శివుడు. అట్లనే విష్ణు వైపు చూస్తుంటే ఈ విష్ణువు యొక్క ఇది. కిం కౌస్తుభం వా, కౌస్తుభమణి, ఆ విష్ణుమూర్తి యొక్క మణి అలంకారంలో ఆ కంఠహారంలో కౌస్తుభమణి వేసుకొని ఆ కౌస్తుభమణి రొమ్ముల దాకా వచ్చి ప్రకాశిస్తూ ఉంటుంది. సగమేమో కౌస్తుభమణి, ఇటు సగమేమో అస్థిమాల కనపడుతున్నది. ఇలా చూస్తుంటే అప్పుడు ఆయన అని అడిగి, ఏం చేయమంటావయ్యా, నీకు 2 ఉన్నాయి, 2 భాగాలు కనపడుతున్నాయి, నాకు సగం ఆయన అన్నాడని 2 కలిపితే ఏకం సత్విప్రాక్ బహుధా వదంతి అనగా ఏకహ, ఆ బ్రహ్మము ఒక్కడే. ఆ ఒక్కడిని దర్శించుకోవడంలోనే ఉన్నది. ఆ ఒక్కడిని దర్శించుకోవడంలో ఎట్లా హరిహరగా దర్శించుకున్నాడు ఆ తిక్కన గారు. అప్పుడు ఆయన కలలో స్వప్నంలోనే దండ ప్రణామంబులు చేసి అని చెప్పాడు. అప్పుడు ఆయన దండ ప్రణామాలు చేసిన తర్వాత హరినాథ దేవుడు అన్నాడట, అయ్యా నీవు భారతాన్ని తెలుగులో రాయవయ్యా. భారతాన్ని 3 పర్వములు రాసి ఆయన నన్నయ్య గారు స్వర్గలోకానికి వచ్చేసేసాడు, ఇక 15 పర్వాలు మిగిలిపోయి ఉన్నాయ్యా, నువ్వు కంప్లీట్ చేయవయ్యా అని హరిహరనాథ దేవుడు
చెప్పేశాడు. ఆ పక్కన హరిహరనాథ దేవుడు చెప్పినప్పుడు తన యొక్క పూర్వీకులైనటువంటి వాళ్ళు అంటే అనగా అర్థం తండ్రి తాతలు వాళ్ళు కూడా కనపడుతున్నారు. అలా అనమాట. అనగా పరమాత్మ సాక్షాత్కారం జరుగుతున్నప్పుడు తన పూర్వీకులు మనిషి ఉన్నటువంటి వాళ్ళు కూడా కనపడుతుంటారు అని కూడా చెప్పాడు అక్కడ. అది భారతంలో ఉండేది. కిమస్థివాలం కిం కౌస్తుభం వా. ఆ సందర్భంలో దండ ప్రణామంబులు చేసి అని అర్థం. అందుకనే ఇక్కడ గురువులకు దండ ప్రణామంబులు చేసి వారికి శ్రద్ధతో శుశ్రూష చేసి. శుశ్రూష చేసి, శుశ్రూష అంటే అర్థం ఏమిటో సేవ అని అర్థం. సేవ అనేటప్పటికల్లా వెంటనే ఏమనుకుంటారంటే కాళ్ళు విసుకటము, మంచి నీళ్ళు ఇవ్వటము అని ఈ విధంగా ఏదో అనుకుంటారు. అసలు ఏంటో తెలుసా అంటే శుశ్రూష అంటే గురువుగారు చేసే పని. గురువుగారు ఏం చేస్తాడనంటే అడవిలో ఎక్కడైతే ఆ దర్భలు ఉన్నాయో తెలుసుకొని ఆ దర్భలు కోసుకొచ్చుకుంటాడు. ఆ దర్భలు కోసుకొని వచ్చి కానీ దర్భలు ఉంటే కానీ కార్యక్రమాలు చేయడానికి వీల్లేదు. అప్పుడు గురువుగారు చెప్పినట్టు ఆ దర్భలు కోసుకొస్తాడు. మరి గురువుగారు ఆహారం కోసం అడవికి వెళ్ళి ఆ దుంపలు ఆకులు ఆహారాన్ని తీసుకొస్తాడు. ఆ పని ఈ శిష్యుడు చేస్తాడు. ఇది అర్థం. శుశ్రూష అంటే ఇది అర్థం అనమాట. అవన్నీ తీసుకొచ్చి పెడతాడు. ఇంకా గురువు గారికి కావాలంటే ఆ పర్ణశాలను నిర్మించాలన్నా ఇటువంటి పనులన్నీ కూడా చేసేటువంటి వాడు గురు శుశ్రూష. ఇది అర్థం ఉంది అదనమాట. ఇది ఆ గురు శుశ్రూష చేసి ఇప్పుడు పరిప్రశ్నలను అడుగుతాడు. ప్రశ్న అనేటువంటి ఒక పదానికి పరి అనేటువంటి ఉపసర్గ చేర్చారు. పరిప్రశ్న అని అవుతుంది. పరిప్రశ్న అనే మాటకు అర్థం ఏంటి? వినయపూర్వకమైనటువంటి ప్రశ్న. ఇది అర్థం. ఈ ప్రశ్న అడిగేటువంటి దానికి ఏమిటనంటే మనం గురువుగారిని ఒక విషయాన్ని అడగాలనుకోండి. ఆ విషయాన్ని అడగాలి. అప్పుడు గురువుగారి దగ్గరికి వెళ్ళి నాకు ఆయన గురువుగారిని ఈ అహంకారం ఉన్నటువంటి వాడు ఎలా అడుగుతాడంటే గురువు ఇప్పుడు ప్రస్తుతంలో గురువు అంటుంటారు. గురువు నాకు ఉపనిషత్తు చెప్పు నాకు ఉపనిషత్తు చెప్పు అంటే ఏమిటి? దీనిలో గురువు ఒకటి అవినయపూర్వకమైన శబ్దం. చెప్పు అంటే అర్థం ఏమిటి? దీనిలో అనేటువంటి ఆజ్ఞార్థకం. గురువు గారిని ఆజ్ఞ చేస్తున్నాడు. ఇది అర్థం. గురువు నాకు ఉపనిషత్తు చెప్పు అంటే ఎంతటి అవినయము, ఎంతటి అహంకారం. దీనికి ఆపోజిట్ పరిప్రశ్న, వినయపూర్వకంగా అడిగేటువంటి ఇది అనమాట. హే భగవన్. అందుకనే రామాయణం మనకు నేర్పింది. మన ఉపనిషత్తుల్లో కూడా చెబుతుంటారు. గురువు గారిని సంబోధించేటప్పుడు హే భగవన్. రాముడు మొట్టమొదట గురువు గారిని సంబోధించేటప్పుడు భగవన్ అనే మాట ఉపయోగించాడు. రామాయణంలో రామచంద్రమూర్తి నోటి వెంట వచ్చినటువంటి మాట ఏమిటి అని ప్రశ్నించండి ఎవరినైనా. వాల్మీకి రామాయణం చదువుకున్నాయని ఆయనకి కళ్ళు తిరిగిపోతాయి. కథ చెబుతాడు కానీ ఇది పోదు. మీరు కావాలని దానిలో వాల్మీకి రామాయణం భగవన్ అనే మాట అన్నాడు. భగవన్ అని అంటే అర్థం ఏంటి? ఇక్కడ అర్థము విశ్వామిత్రుడిని సంబోధిస్తున్నాడు. ఆ గురువు గారిని ఏమని సంబోధించున్నాడు? భగవన్ అని. చాలా చోట్ల భగవన్ అని సంబోధించాడు. అట్లనే ఇందులో కూడా భగవన్ అనే ఉపనిషత్తులో కూడా మీరు చూడండి భగవన్ అని సంబోధించారు. భగవన్ అని సంబోధించి అప్పుడు వాళ్ళు అడగవలసినటువంటి వాటిని శ్రద్ధతో అడిగారు. ఇది పరిప్రశ్న. ఇది అర్థం. ఇట్లా ఉండాలి. అంటే అర్థం ఏమిటి? అలా సంబోధించి అడుగుతున్నాడు అని అంటే తనలో ఉన్నటువంటి అహంకారం అంతా పోయి వినయపూర్వకంగా ఆ గురువు గారి దగ్గర కూర్చొని అడుగుతున్నాడు అని అర్థం అన్నమాట. అది దీనిలో ఇది ఎంత ఏమిటి అని అంటే బ్రహ్మజ్ఞానం సంపాదించుకునేవాడి యొక్క లక్షణం అది అని ఇట్లా ఉంటుంది అని చెబుతున్నట్లు ఈ సూత్రాధికరణంలో చెబుతూ ఇక 99వ సూత్రంలో క్షత్రియత్వగతేశ్చ ఉత్తరత్ర చైత్రరథేన లింగాత్. ఈ జానశ్రుతి అనేటువంటి ఆయన చైత్రరథంలో వచ్చాడు. ఈ చైత్రరథం అనేటువంటిది అంటే అర్థం ఏం చెప్పుకోవాలంటే చాలా గొప్పగా అయినటువంటి క్లాసికల్. ఇప్పుడు మనం కార్లు అనేది ఉన్నాయి. ఏదో 30 లక్షలు 40 లక్షలు 5 లక్షలు 5 లక్షల కారు ఏదో సామాన్యం. 30 లక్షలు 40 లక్షలు అంటే అబ్బో బ్రహ్మాండమైనటువంటి. అట్లనే ఆ కాలంలో కూడా ఈ రథాలు అనేటువంటిది చైత్ర రథం అనేటువంటి అన్నిటికన్నా సుప్రీం.
అవి రాజులకు ఉంటుంది, మహారాజులకు ఉంటుంది అనమాట ఆ రథం. అటువంటి రథంలో వచ్చాడు జానశ్రుతి. ఆ జానశ్రుతి వచ్చినప్పుడు ఇతడు ఇంతటి మహారథంలో వచ్చాడు కాబట్టి ఇతడు క్షత్రియుడే అనేటువంటి విషయం ఒక గుర్తు తెలిసింది. అప్పుడు జానశ్రుతి రైకుని దగ్గరకు చేతిరథం రావడంలో ఇతను క్షత్రియుడనే తెలుసుకొని అప్పుడు జ్ఞానశ్రుతిలో ఉండేటువంటి అజ్ఞాన సంబంధమైనటువంటి శోకముతో ఉండుట వలన శూద్ర అన్నాడు. వచ్చినటువంటి వాడు క్షత్రియుడని సంగతి తెలిసింది. చైత్రరథంలో వచ్చాడు, ఆయన క్షత్రియుడు అనేటువంటి తెలిసింది. కానీ వీడు ఏమిటి, దేనితోటి వచ్చాడయ్యా? చైత్రరథంలో వచ్చిన దుఃఖంతో వచ్చేసేసాడు. నేను ఇంత తక్కువవాడినా, నేను ఇంత రైకుడు కన్నా ఇంత తక్కువవాడినా? ఆ హంసలు పక్షులు అంటున్నాయి, పక్షులకు కూడా తెలిసిపోయింది నా సంగతి. ఇంత నేను చేసినా కానీ, ఇంత గొప్ప పేరు ప్రఖ్యాతులు పొందినా కానీ నేనంత గొప్పవాడిని కాలేకపోయినానే అనే దుఃఖంతో వచ్చాడని లోపల ఆ దుఃఖం ఉంది. అందువలన మరి ఈయన బ్రహ్మజ్ఞాన సంపన్నుడు కదా రైకుడు, వెంటనే కనిపెట్టేసేసాడు. కనిపెట్టేసేసి అప్పుడు శూద్ర అన్నాడు. కాబట్టి గుణం ఏమిటి ఇతనిలో ఉన్నది? శూద్ర గుణం ఉన్నది అని అర్థం. ఆ శూద్ర గుణం ఉన్నది. ఇక్కడ శూద్ర శబ్దం గుణవాచకము, తన యొక్క గుణం. ఇప్పుడు గుణాలు అనేటువంటి ఉంటాయండి. కొన్ని మంచి గుణాలు, చెడు గుణాలు ఉంటాయి. ఎవరికన్నా చెడు గుణం ఉందనుకోండి, దాన్ని పోగొట్టుకోవాలి అని అంటే ఏదో బ్రహ్మజ్ఞానమో గురువులనో మంచి వస్తువు నెమ్మదిగా పోతాయి, ఆ చెడు గుణం పోతుంది. ఇట్లా అనమాట. అట్లా ఇప్పుడు చెడు గుణం సూత్ర గుణం ఉంది. తర్వాత తెలుసుకున్నాడు, పశ్చాత్తాపం వల్ల తెలుసుకున్నాడు, తర్వాత అంతా పోయింది. అప్పుడు సవినయముగా అప్పుడు అడిగితే బ్రహ్మ విద్యని చెప్పాడు. ఇక్కడ ఒక వివరణ గీతలో ఆయన ఏం చెప్పాడంటే, చాతుర్వర్ణ్యం మహాసృష్టం గుణకర్మ విభాగశః తస్య కర్తారం అని చెప్పుకుంటూ వచ్చేసాడు. చాతుర్వర్ణ్యం మయా సృష్టం, బ్రాహ్మణ క్షత్రియ వైశ్య శూద్ర, ఈ 4 వర్ణముల వారిని సృష్టించింది నేనేను అని చెప్పాడు. అయితే దాని పక్కనే చెప్పాడు గుణకర్మ విభాగశః అని చెప్పాడు. వాళ్ళ యొక్క గుణకర్మల వలన విభజించాము అనగా అర్థం ఏంటి? గుణం. అతను బ్రహ్మజ్ఞాన సంపన్నుడు అనుకోండి, బ్రాహ్మణుల్లో పడేసేసాడు. కర్మల వలన వస్తున్నాడు అనుకోండి, ఇంకొకడిని ఆ కర్మల వలన, గుణముల వలన వింగడించి వేసేసాడు. అయితే ఎప్పుడు వింగడించి వేసేసాడయ్యా అనంటే, జన్మనా జాయతే శూద్ర, అది జన్మనా జాయతే శూద్ర, అందువలన చేసేసాను అని చెప్పాడు. అయితే ఆ విధంగా బ్రాహ్మణుడు ఉపనయనం వల్ల పొందాడు. మరి విదురుడు అంటే విదురుడు ఏమిటంటే గుణ కర్మ విభాగశః, గుణము వలన బ్రహ్మజ్ఞాన సంపన్నుడైనాడు. ఆయన బ్రాహ్మణుడు అనిపించుకోకపోయినా శూద్రుడైనా కానీ బ్రహ్మజ్ఞాన సంపన్నుడు అనగా బ్రాహ్మణుడు పక్కనే కూర్చోదగినటువంటి వాడు, ఇది అర్థం. అంతటి స్థితికి తీసుకొచ్చాడు. ఎక్కడ మనకు గీతలో. ఇక్కడ ఒక విశేషం ఒకటి ఉన్నది, జాగ్రత్తగా మీరు ఉపనిషత్తులు అర్థం చేసుకుంటున్నారు కాబట్టి. విశేషం ఏమిటంటే, క్రమంగా మార్పులు వస్తూ ఉన్నాయి. ఇప్పుడు ఉపనిషత్తు అనేటువంటిది ఎప్పుడు పుట్టింది? అది వేదంలో. వేదం ఎప్పుడు పుట్టిందో ఎవరికి తెలియదు. వేదంలో ఉన్న విషయం కదా మనకు చెప్పుకున్నది, జానశ్రుతి రైకుడు. మరి ఇది ఎప్పుడున్నది? ఏది? ఈ భగవద్గీత 550 సంవత్సరాల క్రితం ఉంది. 5150 సంవత్సరాల క్రితం భగవద్గీత ఉంది. అప్పుడున్న పరిస్థితులు తగ్గట్టుగా ఆ పరమాత్మ ఏం చెప్పాడు అప్పుడు చెప్పాడు. మరి దీన్ని ఏమంటారు? భగవద్గీతను వేదం అంటామా? భగవద్గీత వేదం అనరు. భగవద్గీతను ఏమంటారంటే స్మృతి. భగవద్గీత చాలామంది ఏమంటారంటే ఉపనిషత్ సారము అని ప్రత్యేకంగా మనకు శ్లోకాల్లో చెప్పుకుంటూ వచ్చారు. ఉపనిషత్ సారం అండి అని చెబుతారు. ఆ ఉపనిషత్ సారం అంటే ఉన్నాయి, ఉపనిషత్ సారాలు ఉన్నాయి. కానీ దీన్ని దేనిలో పెట్టారు అని అంటే భారతంలో పెట్టారు. భారతాన్ని ఏమంటారు? స్మృతి అంటారు. కాబట్టి భగవద్గీత స్మృతి. అటువంటివి భారతంలో 9 ఉన్నాయి. ఈ బ్రహ్మజ్ఞానానికి సంబంధించినటువంటి విష్ణు సహస్రనామం ఒకటి, ఇట్లా అనమాట. కాబట్టి
ఇవి స్మృతులు. స్మృతులు అనేటువంటివి వేదముల కింద ఉంటాయి. అంటే నెంబర్ 1 వేదములు, ఈ నెంబర్ 2 స్మృతులు. కాబట్టి సుప్రీం ఎవరు? మహారాజు, వేదాలు. కాబట్టి వేదములలో ఏమి చెప్పారో అది ప్రమాణం, తర్వాత మార్పులతోటి వచ్చినాయి, ఇది విషయం అని మనం తెలుసుకోవటం ఇంతవరకు. ఇకపోతే ఇంకా విశేషములు కూడా సంస్కార పరామర్శ తద్ అభావ అభిలాపాచ్చ, శూద్రులకు కూడా సంస్కారాలు లేవు కదా అని ఈ విధంగా చెబుతూ ఏమి విశేషం అంటే సంస్కార పరామర్శాత్ బ్రహ్మ విద్య పొందగోరే వారికి ఉపనయనము సంస్కారములు విధించడం వలన కూడా తత్ అభావ అభిలాపాత్, శూద్రులకు ఉపనయనాది సంస్కారములు లేవని చెప్పడం వలన వారికి బ్రహ్మ విద్య అధికారం లేదని కొట్టిపారేసాడు అంతే. ఇక్కడ ఏంటంటే శూద్రుడికి ఉపనయనం లేదండి. ఉపనయనం శూద్రుడికి ఎక్కడ ఉంది? ఉపనయనం లేదు. ఉపనయనం లేదు కాబట్టి వాడికి బ్రహ్మ విద్య అధికారం లేదు. బ్రహ్మ విద్య అధికారం రావాలంటే ఉపనయనం కావాలి. ఉపనయనం అంటే అర్థం ఏంటి? రెండో కన్ను తెచ్చుకోవాలి. రెండో కన్ను తెచ్చుకోవాలంటే గాయత్రి మంత్రాన్ని ఉపాసించాలి. గాయత్రి మంత్రాన్ని ఉపాసించాలి అనుకో, తండ్రి ఉపదేశిస్తాడు గాయత్రి మంత్రం, లేకపోతే గురువు గారు ఉపదేశిస్తాడు. ఒకవేళ తండ్రి లేకపోతే అధికారం ఎవరికి ఉంది అంటే గురువు గారికి ఉంది. ఇది చాలామందికి తెలియదు. ఎందుకంటే తండ్రులు లేనటువంటి పిల్లలు ఉంటారు, తండ్రులు లేని పిల్లలు ఉంటుంటారు. అటువంటి వాళ్ళకి ఉపదేశం గురువు గారు ఉపదేశం చేస్తాడు. గురువు అనే పదానికి అర్థము కేవలం పాఠాలు చెప్పేవాడు కాదు, తండ్రి అనే రెండో అర్థం ఉంది. గురువు అంటే తండ్రి అని అర్థం, అట్లా అన్నమాట. అలా గురువు గారు ఉపనయనాది సంస్కారాలు చేస్తాడు, చేసి బ్రహ్మ విద్యను ఇస్తాడు. ఈ సంస్కారము పరామర్శ సంస్కారం అనేటువంటిది ఉండాలి అని చెబుతున్నాడు. దానికి ఒక ప్రమాణం చెబుతున్నాడు. మన పురాణాల్లో దశావతారాల్లో వామనావతారం ఒకటి. వామనుడు ఎవరు? కశ్యప ప్రజాపతి యొక్క కుమారుడు. కశ్యపుడు అంటే బ్రాహ్మణుడు. ఇక్కడ ఒక విశేషం కూడా దీనిలో వస్తుంది. కశ్యపుడు అంటే ఆయన బ్రాహ్మణుడు. ఆ బ్రాహ్మణుడికి విష్ణుమూర్తి పుట్టాడు. ఆ పుట్టిన తర్వాత పిల్లవాడు కదా, మరి 8 సంవత్సరాలు వచ్చినప్పుడు ఎట్లుంటాడేంటి? ఎంత పొడుగు ఉంటాడు కదా, పుట్టివాడే కదా ఉండేది. వామనుడు అని పేరు. ఆయనకి ఉపనయన సంస్కారాలు చేశాడండి. ఇక్కడ అర్థం ఏమిటి? ఆ పరమాత్మ అంతటి వాడు బ్రాహ్మణుడికి పుట్టినా జన్మన జాయతే శూద్రః. కాబట్టి ఈ కుర్రవాడికి ఉపనయనం చెయ్యాలి అని కశ్యప ప్రజాపతి ఉపనయనం చేశాడు వామనుడికి. ఇక్కడ అది మనం తెలుసుకోవాల్సింది ఏమిటంటే, పుట్టినటువంటి ఆ బ్రాహ్మణుడికి ఉపనయనం చేసినప్పుడే వాడు బ్రాహ్మణుడు అవుతాడు అని అర్థం. సరే, తర్వాత అంతా కథ అంతా తర్వాత జరిగింది అనుకోండి. ఇది ఆ ఉపనయనం చేసినప్పుడు ఆ ఉపనయనం వటువు ఏం చేస్తాడు? అనేక మంది దగ్గరికి, చాలామంది దగ్గరికి వచ్చి భిక్ష అడుగుతాడు. భిక్ష అనేటువంటిది అర్థం ఏంటంటే, అసలు అర్థము గుప్పెడతోటి, ముష్టితోటి, మన గుప్పెడతోటి 3 గుప్పెళ్ళు వేయాలి, అది అర్థం. అది ఉపనయనంలో చేయాల్సింది భిక్ష. అయితే ఇప్పుడు ఇవన్నీ వ్యతిరేకాలు అయిపోయినాయి అనుకోండి. ఇప్పుడు ఉపనయనం లాగా లేదు, భిక్షలాగా లేదు, ఇక రకరకాల ఇక చెప్పే పనే లేదు ఇంకా ఇక దాని గురించి. అంటే కొంతమంది 25 ఏళ్లకి ఉపనయనం, పొద్దున ఉపనయనం, రాత్రి వెళ్ళి మరణం ఫ్లైట్ ఎక్కటం, అమెరికా ఫ్లైట్ ఎక్కటం, మళ్ళీ దంజపు పోగేసుకుంటాడు. ఇక ఇండియాదా ఉండేదా దంజపు పోగు ఉంటుంది, అమెరికా పోగా పీకి అవతల దెబ్బలో వాస్తాడు, సరిపోతుంది. అది దానికి ఆ పాపం అనుభవించేది ముందు తల్లి తండ్రి అనుభవిస్తారు, వాళ్ళు అనుభవించాల్సిన. అందుకనే ఇప్పుడు తల్లిదండ్రులు అందరూ కూడా ఇటు పడి చస్తున్నారు. అందుకనే ఎక్కువగా, అంటే వాళ్ళ ధర్మాన్ని వాళ్ళు పాటించడం లేదు, వాళ్ళ ధర్మాన్ని వాళ్ళకే పాటించడం లేదు, కాబట్టి అనుభవించుతున్నారని. అదే అనమాట ఇది. ఇక ఇట్లా ఈ ఉపనయనాది సంస్కారములు ఆ శూద్రుడికి లేవు, కాబట్టి బ్రహ్మ విద్య యందు అధికారము లేదు అని చెప్పేసేసాడు. ఇక్కడ విశేషమైనటువంటిది అని చెప్పేసాడు. సరే, బ్రహ్మ విద్య యందు అధికారం ఉన్నది ఈ బ్రాహ్మణ కుమారులకు అనేటువంటి విషయాన్ని మనం క్రమంగా ప్రశ్నోపనిషత్తు చదువుకున్నాం. ప్రశ్నోపనిషత్తులో 6 ముని కుమారులు ఆ పిప్పలాద మహర్షి దగ్గరికి వచ్చి ఆ బ్రహ్మజ్ఞానం అడిగితే 6 ప్రశ్నలు వేస్తారు. వినయపూర్వకమైన ప్రశ్న. అసలు ప్రశ్నోపనిషత్తు చదువుకోవాలి. అసలు ఉపనిషత్తుల్లో మొట్టమొదటి ఏం చదువుకోవాలి? కఠోపనిషత్తు చదవాలి, తర్వాత ప్రశ్నోపనిషత్తు చదవాలి. అసలు ముందు కఠోపనిషత్తు చదవాలి.
కఠోపనిషత్తు కేవలం పెద్దవాళ్ళు మనమే కాకుండా అసలు ముందు పిల్లలకు నేర్పాలి కఠోపనిషత్తు. ఎందుకంటే కఠోపనిషత్తులో చదువుకోవడంలో, విద్య నేర్చుకోవడంలో ఎంత ఇంట్రెస్ట్ చూపించాలి. ఆ ఇంట్రెస్ట్ అనేది ఎక్కడికి వస్తుందనంటే సూపర్లేటివ్ డిగ్రీ లాస్ట్. ఆ ఇంట్రెస్ట్కి అంతు లేదు, అట్లా ఉంటుంది. అదేనమాట దానిలో కఠోపనిషత్తులో విద్యార్థి గురువు ఇద్దరు ఉంటారు. అట్లా విశేషం. అట్లా అనమాట. ఈ విధంగా అలా ఉపనిషత్తుని చదువుకోవాలన్నమాట. ఏదో చదువుకుంటూ ఉపనిషత్తు చదువుకుంటున్నామని అనేటప్పటికీ ప్రస్తుత కాలంలో ఈయన ఏదో వేదం చదువుకుంటున్నాడు, మంత్రాలు చదువుకుంటున్నాడు, అవి ఇవి అనుకొని ఏదో కొంతమంది న్యూనతగా చూసేటువంటి వాళ్ళు ఉంటారు, మహానుభావులు. వాళ్ళు అచ్చంగా ఏమిటంటే రాక్షస సంజాతులు. వాళ్ళు రాక్షస సంజాతులు. అట్లా అనుకుంటుంటారు. ఓహో ఏదో వేదం చదువుకుంటాడు, ఏముంది దీన్ని డబ్బులు వస్తాయా, ఏదైనా పరీక్షలు రాసుకుంటే ఉద్యోగాలు వస్తాయి, 4 డబ్బులు వస్తాయి, అవి ఇవి అని ఈ విధంగా. లేకపోతే ఆ క్రికెట్ చూస్తే బాగుంటుంది, అది చూస్తే బాగుంటుంది, అట్లుండాలి. కానీ ఇవన్నీ ఏమైనా పనికొస్తాయా ఉంటాయా అనేటువంటి వాడు, ఆ భావాలతో ఉండేటువంటి వాడు కుటుంబాల్లో తల్లిదండ్రులు పుట్టలు ఉన్నారు. వాళ్ళందరూ రాక్షస సంజాతులు, రాక్షస గుణాలు. చివరికి ఆ రాక్షస గుణాలు ఉండబట్టే ఈ జగత్తంతా ఈ విధంగా రాక్షసత్వంలోకి వెళ్ళిపోతుంది. అదనమాట. అక్కడ ఉండేది తల్లిదండ్రుల దగ్గర నుంచే స్టార్టింగ్లోనే అక్కడే ఉంది. కాబట్టి తల్లిదండ్రులు బ్రహ్మజ్ఞాన సంపన్నులైతే అంత గొప్ప విశేషమైన, అంత గొప్పగా ఉంటుంది అని అనగా వాళ్ళ యొక్క జీవితాలు గొప్పవి, అంత గొప్ప కీర్తి ప్రతిష్టలతో ఉంటారు. అందుకని 6 విద్యార్థుల యొక్క లక్షణాలు చెప్పుకుంటూ వచ్చాడు. ఆ విద్యార్థులు పిప్పలాద మహర్షి దగ్గరికి వచ్చి 6 ప్రశ్నలు వేస్తారు బ్రహ్మను గురించి. వాటన్నిటినీ సమాధానం చెప్పేస్తాడనమాట ఆ పిప్పలాద మహర్షి అనమాట. అట్లనే మనకి ఇంకొక చోట వైశ్వానరోపాసనలో కూడా ఏం జరిగిందంటే 5 వస్తారు. ఆసక్తికరమైనటువంటి ఈ మునికుమారులు ఎవరి దగ్గరికి వచ్చారు అని అంటే ఇక్కడ అశ్వపతి అనే రాజు దగ్గరికి వచ్చారు. ఈ 5 కుమారులు ఎవరి దగ్గరికి వెళ్ళారు? మొట్టమొదట ఒక గురువు గారి దగ్గరికి వెళ్ళారు. ఏమంటే బ్రహ్మ విద్య చెప్పండి అంటే, నాకు కూడా బాగా తెలియదయ్యా, అశ్వపతి అనే రాజుగారు ఉన్నాడు, ఆయన దగ్గరికి పోదాం పదండి, కిం బ్రహ్మేతి అని ప్రశ్న వేశారు. అశ్వపతి అనే రాజుగారు బ్రాహ్మణులకు చెప్పాడు. ఇక్కడ విశేషం అదే. దీనిలో ఉపనిషత్తుల్లో ఉండేటువంటిది ఆ భేదాలు తెలుసుకోవాలి. అశ్వపతి రాజుగారు మునికుమారులకు బ్రహ్మ విద్యను ఉపదేశించాడు. ఈ బ్రహ్మ విద్యను వైశ్వానరోపాసన ఉపదేశించాడనమాట అశ్వపతి అనే రాజుగారు. కాబట్టి ఆ రోజుల్లో ఏమిటనమాట, ఉపనయనాది సంస్కారములు క్షత్రియుడికి ఉన్నాయి, బ్రాహ్మణుడికి ఉన్నాయి. కానీ అశ్వపతి అనే రాజుగారు ఈ బ్రహ్మజ్ఞానంలో చాలా సూపర్లేటివ్, చాలా సుప్రీంలో ఉన్నాడు అని. అలా ఉన్న రాజులు ఉన్నారు. ఆ రాజుల దగ్గరికి ఇదిగో వీళ్ళు వెళుతున్నారు. ఈ మునికుమారులందరూ వెళ్ళి అక్కడ పోయి తెలుసుకుంటున్నారు అశ్వపతి రాజుగారి దగ్గరికి. ఇట్లా ఈ విధంగా మనకు ఉపనిషత్తుల్లో ఉండేటువంటి, అప్పటి కాలంలో ఉండేటువంటి విశేషమైన ధర్మాలు ఏ యుగంలో జరిగినాయో అష్టావింశిక యుగాలలో ఎక్కడైనా జరగచ్చు. ఎందుకంటే వేదం అనేటువంటిది అపౌరుషేయము, పరమాత్మ నుండి వచ్చినటువంటివి. కాబట్టి ఇక్కడ బ్రహ్మజ్ఞానానికి అటు క్షత్రియుడు అర్హుడేను, బ్రాహ్మణుడు అర్హుడేను అని ఈ విధంగా చెబుతున్నారు మనకు. అందుకనే విశ్వామిత్రుడు, వశిష్ఠుడు వీళ్ళ యొక్క కథలో కూడా మనకు అదే కనపడుతుంటుంది అనమాట. అది బ్రహ్మజ్ఞానం ముందు గొప్ప తపస్సు చేసి విశ్వామిత్రుడు సంపాదించాడని మనకు పురాణ కథ అనమాట. అట్లా 100వ సూత్రంలో కూడా దీనిలో చెబుతున్నారనమాట. 100వ సూత్రం సత్యకామ జాబాల వృత్తాంతం వస్తుంది. సత్యకామ జాబాల వృత్తాంతంలో కూడా ఒక విశేషం కూడా దీనిలో వస్తున్నది. సత్యకామ జాబాల వృత్తాంతం ఛాందోగ్యోపనిషత్తులో ఉన్నది. ఈ సత్యకామ జాబాల వృత్తాంతంలో రేపు ఈ సత్యకామ జాబాల వృత్తాంతంలో సత్యకాముడికి వృషభం చెబుతుంది బ్రహ్మ విద్య. వృషభం అంటే తెలుసు కదా. వృషభము ఎవరంటే వాయుదేవుడు వృషభ రూపంలో. వాయుదేవుడు అంటే వృషభ రూపంలో చెప్పాడంటే వాయుదేవుడు అంటే ఎవరు అని అర్థం ఏం చెప్పాలి అని అంటే బ్రహ్మం అనమాట. హరి ఓం శన్నో మిత్రస్యం వరుణ శన్నో భవత్వర్యమా శన్న ఇంద్రో బృహస్పతి శన్నో విష్ణురుక్రమ నమో బ్రహ్మణే నమస్తే వాయో. అది
నమస్తే వాయో అక్కడ చెబుతున్నాడు. త్వమేవం ప్రత్యక్షం బ్రహ్మాసి. ఇక్కడ వాయుదేవుడి దగ్గరకు వచ్చేటప్పటికి త్వమేవం ప్రత్యక్షం బ్రహ్మాసి, త్వామేవం ప్రత్యక్షం బ్రహ్మ వదిష్యామి, వ్రతం వదిష్యామి, సత్యం వదిష్యామి చెప్పుకుంటూ వచ్చాడు. వాయుదేవుడి దగ్గరికి చెప్పాల్సి వచ్చేటప్పటికి త్వమేవం ప్రత్యక్షం బ్రహ్మాసి అని చెప్పేశారు. ఆ బ్రహ్మం సాక్షాత్తుగా వాయుదేవుడు. ఆ వాయుదేవుడు వృషభంలో ప్రవేశించి ఆ బ్రహ్మ విద్యను సత్యకామ జాపాలకు చెప్తాడు. అది ఆ విషయం ఏం చెప్పాడో ఏమిటో మనము రేపు అధ్యయనం చేద్దాము. ఈ ఛాందోగ్యోపనిషత్తులో సత్యకామ జాపాల వృత్తాంతము. అంతవరకు శుభం భవతు. ఓం పూర్ణమదః పూర్ణమిదం పూర్ణాత్ పూర్ణముదచ్యతే పూర్ణస్య పూర్ణమాదాయ పూర్ణమేవావశిష్యతే. అసతో మా సద్గమయ తమసో మా జ్యోతిర్గమయ మృత్యోర్మా మృతంగమయ. ఓం శాంతి శాంతి శాంతి. శుభం భూయాత్. Recording stopped. నమస్కారం గురుగారు. సరే ధన్యవాదాలు గురుగారు. అట్లనే మాకు ఒక విషయం ఏంటంటే ఒక చిన్న ప్రశ్న చెప్పండి, అందరూ వింటారు. రాజుగారు మొదటిసారి వచ్చినప్పుడు అసూయతోని రావడం వల్ల బ్రహ్మహత్య ఇవ్వలేదన్నారు. అసూయ అనేది వైశ్యవర్ణంలో కూడా ఉండొచ్చు కదా, వారు కూడా ఇలాంటి వారు కూడా చేస్తుంటారు కదా వ్యాపారం. అవి అసూయలో అవన్నీ మామూలే కదా. రుద్రవర్ణం ఎందుకన్నారు ప్రత్యేకంగా? అవును, అసూయ ఎవరికైతే ఉంటుందో వాళ్ళందరూ శూద్ర లక్షణము అని చెప్పటం. బ్రాహ్మణుడైనా కానీ అసూయ ఉంటే శూద్ర లక్షణమే. వాడు ఉపనయనం చేసుకున్నా శూద్ర లక్షణం. ఇప్పుడు రాజుగారు కదా, రాజుగారు క్షత్రియుడిగా జ్ఞానశృతి, ఆయనకి ఉపనయనం అయింది, క్షత్రియుడికి ఉపనయనం అయింది. అయినా ఉపనయనం అయినా కానీ బ్రాహ్మణుడైనా కానీ ఇతనికి అసూయ అనేటువంటిది కలిగింది. అసూయ అనేటువంటిది ఎప్పుడైతే కలిగినప్పుడు శూద్ర లక్షణం వచ్చింది అని దాని యొక్క అర్థం. అది అందువలన బ్రాహ్మణుడు కేవలం ఉపనయనం అయింది కదా బ్రాహ్మణుడు అని అంటే అసూయ లేకుండా ఉండాలి. అసలు ఉపనయనం అనేది దానికి అర్థం ఏంటంటే ఉపనయనము, రెండో కన్ను బ్రహ్మజ్ఞానం. బ్రహ్మజ్ఞానం అంటే అసూయ ఎందుకు ఉంటుంది? బ్రహ్మజ్ఞానానికి అసూయకు వ్యతిరేకం కదా దీనిలో. అదేనమాట. అందువలన అసూయ అనేటువంటిది ఈ బ్రహ్మజ్ఞానానికి వ్యతిరేకం, అది శూద్ర లక్షణం. అదే అనమాట. అందువలన వాడు పొందలేడు దాని యొక్క అర్థం అది. ఎప్పుడైతే అసూయ కలిగిందో వాడిలో వెంటనే అవినయం వస్తుంది. అవినయం రాగానే అహంకారం వచ్చేస్తుంది. ఒకటమ్మట ఒకటి చోటు చేసుకుంటాయి. ఈ చోటు చేసుకున్నప్పుడు అప్పుడు ఏమవుతుందనమాట, ఈ బ్రహ్మజ్ఞానం లోపల ప్రవేశించదు. అది ఇందువలన అసూయ అనేటువంటి పక్కన పెట్టండి అనేటువంటి దాన్ని చెబుతున్నారు. అసూయ అనేటువంటి తీసేసుకోవాలి అని అర్థం. అందుకని ఎంతటి వాళ్ళైనా ఒక్కటేనండి. భారతీ తీర్థ స్వామి గారు కూడా ఒకసారి చెబుతుంటే విన్నాను. ఏమిటంటే ఆ విషయాలు కూడా ఏంటంటే ఎటువంటి వాడిని కూడా తక్కువ చేసి మాట్లాడు. అలా మాట్లాడితే అసూయ మనకి. ఎవరైనా సరే ఉంటే బాగుంది, చక్కగా బాగానే ఉంది, ఇంకా బాగా ఇంట్రెస్ట్గా బాగా చేయాలి, అట్లనే ఇంకొంచెం కూడా నువ్వు చేసుకో, ఇదిగా సవరణ చేసుకో అని ఆ విధంగా చెప్పాలి. అంతేగాని ఇతనికి అసూయ ఉందనుకోండి, అసూయ ఉంటే ఎలా నీకేమొచ్చు, అదే వచ్చు, ఇదే వచ్చు, అది నువ్వు చెప్పేదంతా తప్పు ఇప్పు అని అన్నారనుకోండి, అసలు ఇతనిలో అసూయ ఉంది, చెప్పేవానే వాళ్ళు అసూయ ఉంది. అసూయ లేనటువంటి వాడు చెబుతుంటేట, అసూయ లేనటువంటి వాడు చెబుతున్నాడంటే బ్రహ్మజ్ఞానం ఉన్నటువంటి వాడు చెబుతుంటే ఎదుటి వాడిలో ఉండేటువంటి అజ్ఞానం అనే చీకటి కూడా పోతుంది. అజ్ఞానం అనే చీకటి కూడా పోతుంది వాళ్ళు. అట్లా ప్రభావితం చేయాలి. అందువల్లనే అసూయాద్వేషములు అనేటువంటివి ఈ రాక్షస లక్షణాలు. ఇంకా చెప్పాలంటే శూద్ర లక్షణాలు అని చెప్పాడు. వైశ్య అనేటువంటి పదం ఉపనిషత్తులో ఉపయోగించాల. అది ఎక్కడ వచ్చిందనంటే పురాణాల్లోకి వచ్చేటప్పటికల్లా వచ్చింది ఆ వైశ్య శబ్దం. చాతుర్వర్ణ్యమయ సృష్టం దగ్గరకు వచ్చేటప్పటికి, భారతంలో వచ్చేటప్పటికల్లా కిందకు దిగిని, ఇంకా విషయాలు కిందకు వచ్చేసినాయి. దీనిలో రాలేదన్నమాట. ఇది ఉపనిషత్తులో రాలే. ఉపనిషత్తులో ఎంతసేపటికి క్షత్రియులు బ్రాహ్మణులు ఇట్లా వచ్చింది అనమాట ఇది. కాబట్టి నువ్వు చెప్పినట్లుగా
అసూయ అనేటువంటిది ఆ శుద్ధ లక్షణం, అది ఉండకూడదు అని చెబుతున్నాడు. అది ఉంటే బ్రహ్మజ్ఞానానికి వ్యతిరేకం. అట్లా అనమాట. అది సరిపోయిందా ఏమైనా? ఏది రవిశంకర్ రవిశంకర్ అదే ఇందాక నువ్వు గుర్తుకొచ్చావుగా, సాష్టాంగ దండ ప్రణామంబులు చేసి శ్లోకము తద్విద్ధి ప్రణిపాదేన పరిప్రశ్నేన సేవయా ఉపదేక్షంతి జ్ఞానం తత్వదర్శినః. అవునవును, అది సరిపోతుంది ఇప్పుడు. అవును, అదే మరి అందుకనే చెప్పాడనమాట. అది శిష్యుడికి ఉండే లక్షణం, శిష్యుడికి ఉండేటువంటి లక్షణం అది. అందుకనే శిష్యుడికి ఉండేటువంటి లక్షణమే కాబట్టి అర్జునుడు శిష్యస్తేహం శాధి మాం ప్రపన్నం, శాధి మాం, శాధి అంటే శాసించుము అన్నాడు. శాసింపబడేటువంటి వాడు శిష్యుడు, గురువుగారి చేత శాసింపబడేవాడు శిష్యుడు. శాసించడం అంటే అర్థం ఏమిటంటే, ఒరే నువ్వు వెళ్ళరా అక్కడికి పోయి పని చెయ్యి అనగానే వెంటనే నేను ఇప్పుడు కాదండి సాయంకాలం చేస్తాను ఇట్లా అన్నాడంటే వాడు శిష్యుడు కాదు, వాడు వెంటనే ఈ శిష్యుడు శాసనాన్ని వెంటనే క్షణంలో కరెంటు మాదిరిగానే వెంటనే వెళ్ళి చేసేస్తాడు, అప్పుడు శిష్యుడు అవుతాడు. అదేనమాట దీనిలో అర్థం. అట్లనే ఆ శిష్యుని యొక్క లక్షణము ఆ భగవద్గీతలో చూపించాడు, చాలా చోట్ల చూపించాడు. శిష్యుని యొక్క లక్షణం ఎలా ఉండాలో చూపించాడు. ఆ శిష్యుని యొక్క లక్షణం కనుక ఉంటే అప్పుడు ఆ శిష్యుడికి బ్రహ్మజ్ఞానము ప్రాప్తిస్తుంది. ఆ శిష్య లక్షణం లేకుండా అహంకారంతో కనుక ఉంటే, అందుకని అహంకారంతో ఉండేటువంటి ఉంటాయి అనమాట. కొంతమంది అడుగుతుంటారు అనమాట, అట్లా ఏదో అడిగాంలే, వస్తే వచ్చింది, చెప్తే చెప్పారు, ఉంటే విన్నాము, పోతే పోయింది అనేటువంటి వాళ్ళు ఎక్కువ మంది ఉంటారు. అటువంటి వాళ్ళందరూ కూడా బ్రహ్మజ్ఞానాన్ని పనికిరారు. తద్విద్ధి ప్రణిపాతేన పరిప్రశ్నేన సేవయ. తత్ విద్ధి, విద్ధి అంటే తెలుసుకో. తత్ విద్ధి, తత్ ఆ పరమాత్మని గురించి విద్ధి తెలుసుకో. ఎలా? పరిప్రశ్నేన సేవయ, పరిప్రశ్నేన వినయపూర్వకమైన ప్రశ్నలు వేసి తెలుసుకో. దానికి ఉదాహరణగా ప్రశ్నోపనిషత్తు. అది అట్లా అనమాట. శుభం భయాత్. అట్లా ధన్యవాదాలు గురుగారు. శుభం భయాత్. అట్లా అలానే సరే. అట్లనే రేపు మళ్ళీ మామూలుగానే రేపు సత్యకామ జాపాలు వస్తుంది, చాలా ముఖ్యమైన ఛాందోగ్య ఉపనిషత్తులు, చాలా గొప్ప విశేషం వస్తుంది అనమాట బ్రహ్మజ్ఞానం. శుభం భూయాత్. అట్లా అలానే కిరణ్ మళ్ళీ అట్లానే శుభం భూయాత్. అట్లనే అందరూ